హాయ్ అండి, వెల్కమ్ టు సంజయ్స్ డైరీస్. ఫిబ్రవరి 15 సాటర్డే మార్నింగ్ షిరిడి సాయినగర్ ట్రైన్ ఎక్కాం సాయిబాబా టెంపుల్కి వెళ్దామని. మార్నింగ్ రాజమండ్రిలో 6:25కి ఎక్కాం. ఈవినింగ్ 4:35 అయ్యేసరికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చింది. రైల్వే స్టేషన్ చూస్తే చాలా క్లమ్జీగా కన్స్ట్రక్ట్ ఐటమ్స్ ఉన్నాయి. మేబీ రీమోడల్ చేస్తున్నారేమో. కొంచెం సేపు ఇక్కడ రిలాక్స్ అయ్యాం. నెక్స్ట్ డే సండే 7కి నాగర్సోల్లో దిగాం. ఈ ట్రైన్ డైరెక్ట్ గా షిరిడి వెళ్తుంది, కానీ నాగర్సోల్ నుంచి షిరిడి దగ్గర అంట. అందుకే మేము ట్రైన్ లో అంకుల్ ఆంటీ వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళ క్యాబ్ లో రమ్మన్నారు. మేము కూడా వాళ్ళ క్యాబ్ లో వెళ్ళాం. వాళ్ళ క్యాబ్ అంటే రూమ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన క్యాబ్. మేము అండ్ ఇంకో ఆంటీ అంకుల్ ఫ్యామిలీ కూడా మినీ బస్ లో ఉన్న ఈ క్యాబ్ ఎక్కాం. ఒక్కొక్కరు వాళ్ళ రూమ్స్ వస్తే దిగిపోయారు. మా సాయిబాబా భక్త నివాస్ కి డ్రాప్ చేశారు. మేము షిరిడి ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి మా భోగి అంతా మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారండి. తెలుగు వారు ఉన్నారు కాబట్టి కొంచెం మాటలు కలిపి అలా పరిచయం చేసుకున్నాము. ఆ ఆంటీ అంకుల్ వాళ్ళు అక్కడ ఏ ప్లేసెస్ చూడాలో అక్కడ ఎలా ఉంటుందో చెప్పారు మాకు. మాలానే చాలా మంది పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా మంది వచ్చారు. వాళ్ళ మాటల్లో తెలిసింది బాబా గారి దగ్గరికి అందరూ పుట్టినరోజు జరుపుకోవడానికి వచ్చారు. ఇంకా వీడియోలోకి వెళితే మనకి దేవస్థానం రూమ్స్ 3 ఉంటాయి. మేము వెళ్ళింది సాయి భక్త నివాస్. ఏసీ నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయండి. మేము నాన్ ఏసీ రూమ్స్ తీసుకున్నాము. ఏసీకి నాన్ ఏసీకి డిఫరెన్స్ ఏం లేదండి, సేమ్ లా ఉన్నాయి. ఏసీ రూమ్స్ కి అయితే ఏసీ ఉంటుంది, నాన్ ఏసీ రూమ్స్ కి అయితే ఏసీ ఉండదు. ఆన్లైన్ లో రూమ్స్ తీసుకున్నాం. అక్కడికి వెళ్లి రూమ్స్ తీసుకోవాలని అనుకుంటే చాలా టైం పడుతుంది. ఆన్లైన్ లో రూమ్స్ తీసుకోవడం చాలా బెటర్. కార్డులు అడుగుతారు. ఫిలప్ చేసినప్పుడు వైఫ్ అని పెడితే ఎవరు వెళ్ళినా ఆధార్ కార్డు మాత్రం డెఫినెట్లీ అడుగుతారు. తీసుకువెళ్ళండి. మనకి రూమ్ లాక్లు కూడా ఇస్తారు. ఏ బ్లాక్ వచ్చిందంటే సి బ్లాక్ వచ్చింది. ఈ రూమ్స్ ట్రస్ట్ వాళ్ళది అని రూమ్స్ బాగుండవని అనుకోవద్దు. బయట రూమ్స్ తో పోలిస్తే 200 రూపీస్ కి 1 డేకి చాలా వర్త్ ఈ రూమ్స్. లిఫ్ట్ కూడా ఉంది. మనం లగేజ్ తో వస్తాం కాబట్టి లిఫ్ట్ సదుపాయం ఉంది. రూమ్స్ కి వెళ్లే దారిలో ఎంట్రన్స్ లో ఇలా చెకింగ్ చేసుకోవాలి. షిరిడి ట్రస్ట్ రూమ్స్ 2 డేస్ స్టే చేయడానికి మాత్రమే అలౌ చేస్తారు. చాలా చల్లగా ఉంది అండి, అందుకే మేము నాన్ ఏసీ రూమ్స్ తీసుకున్నాము. వాటర్ మాత్రం గేజర్ లేదు. అదే ఏసీ రూమ్స్ కి అయితే గేజర్ సదుపాయం ఉంటుందంట. ఈ రూమ్స్ కి స్టార్టింగ్ లో ఒక ట్యాప్ ఉంటుంది. అక్కడ వేడి నీళ్ళు వస్తాయంట. మనం వేడి నీళ్ళు కావాలంటే బకెట్ తీసుకొని వెళ్లి తెచ్చుకోవాలి. రూమ్స్ కి ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ గా ఎంట్రన్స్ లో 2 బాత్రూమ్స్ వచ్చాయి. దాని పక్కనే ట్యాప్, వాటర్ బేసిన్ ఇచ్చారు ఫేస్ వాష్ చేసుకోవడానికి. రూమ్ 5-6 మెంబర్స్ కి ఈజీగా సరిపోతుంది. 3 బెడ్స్ ఇచ్చారు. దుప్పట్లు, పిల్లోస్ కూడా ఇచ్చారు. రూమ్స్ చాలా బాగున్నాయి. లగేజ్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ కూడా ఇచ్చారు. బాల్కనీ లేదు కానీ ఇలా విండో ఇచ్చారు. ఈ విండో ఓపెన్ చేసి చూస్తే చెట్లతో అందంగా గ్రీనరీగా చాలా బాగుంది. ఆపోజిట్ లో బాల్కనీ వ్యూ కూడా వచ్చిందంట. నెక్స్ట్ సార్ వెళ్ళినప్పుడు చూస్తాం ఆ రూమ్స్ తీసుకోవడానికి. ఫ్రెష్ అప్ అయ్యి ఆ రోజు షిరిడీలో ఏమేమి చూసామో, సాయిబాబా దర్శనము అన్ని నెక్స్ట్ వీడియోలో వస్తాయి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టిఫిన్స్ అన్ని కూపన్ ఇస్తే 5 రూపీస్ కి వస్తాయి. రూమ్ రిసిప్ట్ కూడా చూపిస్తే లంచ్ 5 రూపీస్ కి వస్తుంది. శ్రీ సాయిరామ్.